6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం కన్యా రాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య ఉంటుందండి. 6వ సంఖ్య అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలకు అధికమైన యోగ బలం ఉంటుందండి. వివాహ విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. బాలికలకు కూడా విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వస్త్ర వ్యాపారం కావచ్చు, ఫ్యాషన్ రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం జ్యోతిష్య బలంలో చూడాలంటే ఫ్యాన్సీ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం ఆలస్యం అమృతం విషయం అంటారు. అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు నిగూఢంగా ఉండటం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొందరు నమ్మటం కూడా మంచిది. ఈ రాశివారు సామాన్యంగా నమ్మరు. ఇప్పుడు నడుస్తున్న గడియ బట్టి ఆషాఢ మాసం వీరికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే విష్ణు సహస్రనామాలు, విష్ణుదేవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. విష్ణు అవతారంలో మాత్రం రాముడిని కానీ, అలాగే శ్రీకృష్ణుని కానీ, దత్తాత్రేయుడిని కానీ, అలాగే మాత్రం వీరి జాతకానికి పాండురంగ స్వామిని కానీ, లక్ష్మీ నరసింహ స్వామిని కానీ, హయగ్రీవ స్వామిని కానీ, దశావతారంలో వీరు ఎవ్వరికి పూజ చేసినా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరు పసుపు వర్ణ వస్త్రం ధరించడం మంచిదండి. స్త్రీలు, పురుషులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే ఇబ్బందులు తప్పవండి. ఆకస్మికంగా వీరి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది, నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద మాత్రం లేనిపోయి నిందలు చేయందానికి చేసినని, చెప్పందానికి చెప్పినని, కొట్టందానికి కొట్టినని, ఆనందానికి అన్నారని ఇలాంటి సంఘటనలు అయ్యే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మాత్రం మంచి ఫలితం కూడా ఉంది, ఇబ్బందికరమైన ఫలితం కూడా ఉన్నది. కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు మాత్రం ఆకస్మికంగా గాయాలయ్యే అవకాశం ఉంది, ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం వీరు ఏ పని చేసినా మాత్రం భార్య మాట ప్రకారం కానీ, భర్త మాట ప్రకారం కానీ భార్య, అలాగే తల్లిదండ్రుల మాట ప్రకారం నడవడం మంచిది. విదేశాలను ఏదే దేశం, ఏదే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం డబ్బు చాలా ఖర్చు అవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఆకస్మికంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వచ్చేవారు, అలాగే వాహనంలో ఎక్కువ ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.